మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్, అక్రమ నిర్మాణాలని తొలగించడం అంటే చెరువుల్ని రక్షించడం ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఫ్రమ్ నాట్ రాంగ్ 2 ఏళ్ళు కరెక్ట్గా 2024 జూలైలో స్టార్ట్ అయి ఉంటుంది. సో 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కమిషనర్ తొలగిస్తూ ఇప్పుడు నిర్ణయం ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు మరి దీన్ని ప్రభుత్వం ఎలా చూస్తోంది? హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్తులకు, చెరువులకు, ప్రభుత్వ భూములకి, ప్రభుత్వానికి సంబంధించిన దేనికైనా ఒక ప్రొటెక్టివ్ ఏజెన్సీగా హైడ్రాని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికోసం చట్టబద్ధంగా క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఒక ఐజీ ర్యాంక్ అధికారితో ఏర్పాటు చేసింది. కానీ హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఎన్ని రకాలుగా ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నాలు జరిగినాయో అన్నిసార్లు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడింది అనేది హైకోర్టు ప్రధాన అబ్జెక్షన్గా మనకు కనబడుతుంది. రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా, రంగనాథ్ కమిషనర్గా ఉన్న హైడ్రా కోర్టు ధిక్కరణకు సంబంధించి ఇప్పటికీ 63 సార్లు కంటెంప్ట్ చేసింది, కోర్టు ధిక్కరణకు పాల్పడింది అనేది హైకోర్టు అభిప్రాయంగా చెప్పింది. దాంతోపాటుగా చాలాసార్లు సీరియస్ అయింది. చాలాసార్లు హైకోర్టు కూడా రంగనాథ్ను ఆదేశించింది, ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. చాలాసార్లు రంగనాథ్ కూడా విచారణకు హాజరయ్యారు, అపాలజీ చెప్పారు. ఈరోజు మార్నింగ్ కూడా క్షమాపణ చెప్తూ అఫిడవిట్ను దాఖలు చేశారు లోతుకుంట భూములకు సంబంధించి. కానీ ఈరోజు ధర్మాసనం మాత్రం చాలా కీలకమైన ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా లేకపోతే అప్పీల్కి వెళ్ళబోతుందా అనేది చూడాలి. రంగనాథ్ని వెంటనే తొలగించాలి, రూల్ ఆఫ్ లా భాగంగా ఉండాలంటే రంగనాథ్ అక్కడ ఉండడానికి వీల్లేదు. కమిషనర్గా, హైడ్రా కమిషనర్గా, హైడ్రా చీఫ్గా ఉన్న రంగనాథ్ను వెంటనే తొలగించాలంటూ సిఎస్కి ఆదేశించింది. ఇప్పుడు సిఎస్ ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది, సస్పెన్స్గా మారింది. సిఎస్ ఒకవేళ డెసిషన్ తీసుకొని హైకోర్టుకు లోబడి, ఎందుకంటే సుప్రీంకోర్టు జోక్యం ఉన్న ఒక కేసులో హైకోర్టు చెప్పినాక కూడా హైడ్రా వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు రెండు సీరియస్ అవుతున్న నేపథ్యంలో అప్పీల్కు వెళ్తారా? ఇన్ని రోజుల నేపథ్యంలో, ఇన్ని కేసుల నేపథ్యంలో హైడ్రా మీద కావచ్చు, రంగనాథ్ మీద కావచ్చు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, ప్రజలందరూ కూడా చాలా మాట్లాడడం కూడా మనం చూసాం. బట్ ఈ టైంలో ఎప్పుడైనా సరే రంగనాథ్ సమర్థించుకున్నారు, తనను తాను కరెక్ట్గా నేను సరైన పద్ధతిలోనే వెళ్తున్నానన్నారు. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ సమర్థించారు, పటిష్టంగా ఉంది, ఇట్లా ముందుకు నడుస్తూనే ఉంటుందని కూడా చెప్పారు. సో మరి ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? వెంటనే మరి నెక్స్ట్ అధికారం నియమించాల్సిందేనా, వేరే ఆప్షన్ లేదా? అంటే కాయిన్కి 2 సైడ్స్ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. హైడ్రా విషయంలో మొదట సంబరాలు చేసుకున్నారు జనాలు, చాలా సంతోషపడ్డారు. దాని తర్వాత వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ హైడ్రా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని రోడ్లను రెగ్యులరైజ్ చేసినప్పుడు మళ్ళీ పాలాభిషేకాలు చేశారు. ఇట్లా ఒక మిక్స్డ్ ఒపీనియన్ దీంట్లో వచ్చింది. దాంతోపాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ఇప్పటికి కూడా సీఎం మాత్రం, ప్రభుత్వం మాత్రం ఒక కాన్ఫిడెంట్ అయితే హైడ్రా మీద పెడుతూ వచ్చింది. ప్రభుత్వ భూముల రక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుంది అంటూ. సో ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు, నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు పాటిస్తే మరొక ఐజీ ర్యాంక్ అధికారిని అక్కడ వెంబటే నియమించాల్సి ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం దీని నుంచి సానుకూలంగా ఉంది. మొదటి నుంచి కూడా హైడ్రా విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రంగనాథ్కి స్వేచ్ఛనిచ్చారు. ఎవరైతే భూముల కబ్జాలకు, ప్రభుత్వ భూముల్లోకి ఎంటర్ అయ్యి ప్రభుత్వ ఆస్తుల్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక నోటు, అట్లాగే హైడ్రా నుంచి ఒక నోట్ రిలీజ్ చేస్తూ వచ్చింది. హైడ్రా ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఇదొక డిఫరెంట్ సిచ్యువేషన్. హైకోర్టు ఏకంగా సిఎస్ని ఆదేశించింది. కాకపోతే ఇక్కడ సిఎస్కి ఉన్న విచక్షణాధికారుల మేరకు ఏ రకంగా వెళ్తారు, ఇక్కడ అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అడ్వకేట్ జనరల్తో ఇప్పటికే ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. అడ్వకేట్ జనరల్తో మాట్లాడాలి. దాని తర్వాత ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డెసిషన్ ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పీల్కి కనుక వెళ్తే ఇప్పటికే ఆల్రెడీ క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో, సో దానిలో ఇంకా ఈ మొత్తం అంశాలని కూడా మళ్ళీ ఒకసారి అప్పీల్లో మెన్షన్ చేస్తూ మరొక అవకాశాన్ని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి హైడ్రాను భావిస్తున్న నేపథ్యంలో, సో హైడ్రాను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో ప్రభుత్వానికి, అటు హైడ్రా చీఫ్ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే భావనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాకర్ 63 కోర్టు ధిక్కరణ కేసులు, ఇంత కంప్లైంట్లు, వరుస వివాదాలు, వరుస కాంట్రవర్సీలు ఈ మధ్యన హైడ్రాకి సంబంధించి అయితే మొదట మంచి వార్తలు మనం విన్నాం, తర్వాత మాత్రం కాంట్రవర్సీ ఎక్కువగా మనం వింటూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఒకసారి చర్చించుకోవడం, సమావేశాలు పెట్టుకోవడం, పునరాలోచించుకోవడం నిర్ణయాల పట్ల ఇలాంటివి ఏమీ ఇటీవల క్రమంలో జరగలేదా? ఇది ఖచ్చితంగా షాకింగే కదా, ఇదైతే ఊహించలేదు కదా ఇవాళ నిర్ణయం. ఎగ్జాక్ట్లీ పృథ్వీ. అంటే హైడ్రా తీసుకునే ఒక నిర్ణయంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చో లేకపోతే రంగనాథ్కు సంబంధించి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అనేది ఇప్పటిదాకా కనబడలేదు. ఎందుకంటే రంగనాథ్ ఏ అంశాలైనా హైడ్రా ఒక
ఒక ఎక్సర్సైజ్ని కానీ ఒక టాస్క్ని కానీ చేయబోయే ముందు డెఫినెట్గా అది ప్రభుత్వానికి గవర్నమెంట్కి చెప్పి చేసింది. దట్టు ఇప్పుడు హైడ్రా అనేది ఎంఏయుడికి సంబంధించిన అంశం. ఎంఏయుడి అండర్ చీఫ్ మినిస్టర్, అది ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియోలో భాగంగా ఉంది. సో రంగనాథ్ ఇమీడియట్గా అప్డేట్ చేయాల్సింది ముఖ్యమంత్రికే కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్కి సంబంధించి ఆదేశాల మేరకే నేను చేసిన అనేది రంగనాథ్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో దాంతో పాటుగా ఇప్పుడు 63 కోటి ధిక్కరణ కేసులకు సంబంధించి లీగల్ ఇష్యూ ఇది. సో ఆ లీగల్ ఇష్యూని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడ్వకేట్ జనరల్తో మాట్లాడాల్సి ఉంది, ప్రభుత్వం కూడా దీనిపైన మాట్లాడుతుంది. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హైడ్రా చీఫ్, అట్లాగే అడ్వకేట్ జనరల్ వీళ్ళంతా కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సెక్రటరీలో దీనికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. సో ఏ రకమైన ఆదేశాలు ఇచ్చింది కోర్టు, కొన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొంత సమయాన్ని కూడా ఇస్తుంది. సో ఆ ఎంత ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది, ఎంత టైం ఇస్తుంది అనేది, ఎంత రిలాక్సేషన్ ఇస్తుంది టైం విషయంలో అనేది చూడాల్సింది. ఇమీడియట్గా మార్చమన్నారా, లేకపోతే కోర్టు ఆర్డర్స్ ఇంకా అందాల్సి ఉంది సిఎస్కి. సో దాని ప్రకారం ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాటిని ఎగ్జామిన్ చేసి స్టడీ చేసి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే చాలా స్పష్టంగా చెప్పింది, రంగనాథ్ అక్కడ ఉంటే రూల్ ఆఫ్ లాకి ఇబ్బంది అవుతుంది కాబట్టి డెఫినెట్గా మార్చడం తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదని చెప్పింది. సో ఈ నేపథ్యంలో రంగనాథ్ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే చాలా కీలకం. ఒకవేళ రంగనాథ్ని తప్పించినా అది కీలక నిర్ణయం అవుతుంది, ఉంచినా కూడా కోర్టును ఎలా కన్విన్స్ చేస్తారనేది కూడా చాలా కీలకమైన నిర్ణయం అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ప్రభుత్వం ఏ రకమైన డెసిషన్ తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. రైట్ ప్రభా.